నాగేందర్ గారు నాగేందర్ గారు దానం నాగేందర్ ఏమన్నాడు? పేర్ల గురించి మాట్లాడలేదంటే ఇర్రెస్పెక్టివ్ అంటే రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా రాజకీయ కక్షపూరితమైన వాతావరణం లేకుండా ఆ యాంగిల్ లేకుండా నిజంగా నిజాయితీగా ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో ఉంటే కూలగొట్టండి. ఎందుకంటే హైదరాబాద్ 2020లో ఒకసారి 22లో ఒకసారి అడ్డంగా మునిగిపోయినప్పుడు ఈ చెరువులకు ఇబ్బందులు ఉన్నాయనే విషయంతో మనకు అందరికీ తెలుసు. నేను చూశాను ఇప్పుడు షేక్పేట్లో నన్ను కంప్లీట్ చేయండి. ఇప్పుడు షేక్పేట్లో మన దగ్గర ఇంకా పెద్ద ఎత్తున వరదలు వస్తే మీరు షేక్పేట్ మెయిన్ రోడ్ దర్గా నుంచి వెనక వైపు ఉన్నటువంటి వినాయక నగరో వినోబ నగరో లేకపోతే ఆడ ఓయూ కాలనీ వరకు ఇళ్లలో సగం మురుగు వస్తుంది. హైరేస్ వచ్చి నేను చెప్తున్నా అంటే ఇక్కడ గత ప్రభుత్వం ఏం చేసింది, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది చర్చ పెడదామంటే వ్యక్తుల వారీగా పెట్టుకుంటుందాం. నేను అందుకే అంటున్నాను దాంట్లోకి అందుకే చెప్పండి. అట్లా చెప్దామంటే పొలిటికల్ వెళ్దామంటే వి విల్ గో హెడ్ బై హెడ్. కానీ ఇక్కడ ఒకటే ఎవరికి వాళ్ళు మీరు ఏం చేస్తారంటే మీ పార్టీని సేవ్ చేసుకోవడానికి మీరు వారి పార్టీని సేవ్ చేసుకోవడానికి వారు చెప్పనివ్వట్లేదు. ఇది కాదు హైదరాబాద్ ని మీరు ఒక్క నిమిషం వినాలి. రాజకీయ పార్టీగా కాదు రాజకీయ పరమైన వ్యవహారాలకు అతీతంగా మీరు చేస్తే ప్రజలు అభినందిస్తారు, రాజకీయ పార్టీలు స్వాగతిస్తారు. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఐ విల్ గో బై దట్. ఏ అధికారులు అయితే ప్రభుత్వాలకు తెలియకుండా ఎన్ఓసీలు ఇచ్చినారో పర్మిషన్లు ఇచ్చినారో గో అండ్ ప్రాసిక్యూట్ దెమ్. శ్రీధర్ రెడ్డి గారు మీకు తెలుసు నాకు తెలుసు చాలా టైం వాళ్ళకి ఇచ్చి నేను చెప్పినప్పుడు వినాలి. 10 నిమిషాలు అయింది కానీ 4 నిమిషాలు అయింది. వద్దులే ఉండేది ఇది ఆపితే నేను మాట్లాడాను. సంబంధం లేదు అధికారులు చేశారు అంటే నో. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అందరు కుమ్మక్కై చేసిన పాపాలు ఇవి. నేను ఏమైనా ఉండనియండి. ఇప్పుడు బీఆర్ఎస్ దీనికి వ్యతిరేకమనే భావన క్రియేట్ చేసే విధంగా ఎవరైనా మాట్లాడితే నేనేం చేయలేను. మిమ్మల్ని చెప్పమన్నా నేను అందుకే క్లియర్ చెప్తున్నా కదా. నేను మళ్ళీ స్టేట్మెంట్ ఇస్తున్నా. రాజకీయ పరమైనటువంటి కక్షపూరిత వాతావరణం లేకుండా ఏ రాజకీయ పార్టీని చూడకుండా నిజంగా చెరువులను కాపాడే ఉద్దేశంతో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిబంధనలకు అనుగుణంగా మీరు చేసే పని చేయండి. సేమ్ టైం ఏ పార్టీ అయినా కానీ చాలాసార్లు చారిత్రక తప్పులు చేసి మళ్ళీ కరెక్ట్ చేసుకుంటారు కమ్యూనిస్టులు. అట్లా కాకుండా పేదలు నిజమైన పేదలు ఉంటే ఎవడైనా ఒక బిల్డర్నో లేకపోతే ఒక పెద్ద బిల్డర్నో వాడినో నమ్ముకొని వాడు కట్టిన అపార్ట్మెంట్లో ఉన్న మధ్యతరగతి వాళ్ళు ఉంటే దానికి ఉన్న నిబంధనలు నేను అదే చెప్పట్లేదు. ఇంకొక విషయం చెప్తున్నా. రోహిన్ ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఫైనల్లీ రోహిన్ ఒక మాట ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏమంటే రోజు ఉంటాడు కాబట్టి ఇంకోటి కూడా చెప్తున్నాను. ఇవాళ ప్రభుత్వ వ్యవస్థలు మీరు అనుకుంటారు ప్రభుత్వాలు తెలవకుండా అంటే ఉంటుంది వ్యవస్థ. అనేకమైనటువంటి భూములు హైదరాబాద్ నగరంలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూముల మీద న్యాయ వ్యవస్థ స్పందించకుండా ఎన్ఓసీలు తెచ్చుకొని రాత్రి దోచుకునే వ్యవహారాలు కూడా ఉన్నాయి సార్. వాటి మీద కూడా పోండి. ఇప్పుడు సామాన్యునికి ఇవాళ గజం భూమి దొరకని పరిస్థితుల్లో భూములను ఆక్రమించుకున్న వాళ్ళు పెద్దవాళ్ళు చర్యలు తీసుకోమని చెప్తున్నాం కదా. భూములు ఆక్రమణలు భూ కబ్జాలు అది వేరే సబ్జెక్టు దాంట్లో ఉంటాయి. బట్ ఇక్కడ బిల్డింగ్ పర్మిషన్స్ కానీ ఇవి కానీ అధికారులకు ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఇది మాఫియా సాధారణ బఫర్ జోన్ మాఫియా మాఫియా కాదు కాబట్టి అందువల్ల ఈ కార్యక్రమం హైడ్రా చేస్తున్న ఈ కార్యక్రమం ఎక్కడి దాకా వెళుతుంది అనేది ఒక కీలకమైన అంశం అయితే మిగతా వాటి పరిస్థితి ఏంటి? బఫర్ జోన్లు కానీ లేకపోతే ఇప్పుడు మనం అనుకున్న పేదలు మధ్యతరగతి వాళ్ళు ఎవడో కడతాడు, ఏ చెరువు శిఖంలోనో ఒక అపార్ట్మెంట్ కడతాడు, పాపం వాళ్ళకి అది తెలియదు. పర్మిషన్ ఇచ్చినోడు ఇస్తాడు, వీళ్ళు పోయి కొనుక్కుంటారు, అది రిజిస్ట్రేషన్ అవుతుంది. అది 20 ఏళ్ళు 15 ఏళ్ళు 30 ఏళ్ళు అయ్యింది. ఇప్పుడు వీళ్ళు కొడతామంటే అది న్యాయం కూడా కాదు, సమర్థనీయం కాదు. సో వాటిని ఏం చేయబోతున్నారు? వీటితో పాటు అయ్యప్ప సొసైటీ ఎగ్జాంపుల్, మళ్ళీ అది నాకు బాగా తెలిసింది కాబట్టి చెప్తున్నా. అయ్యప్ప సొసైటీ లాంటివి కొన్ని ఉన్నాయి. వాటి ప్రభుత్వం రాగానే ముందు అక్కడికి పోయి ముందు ఒక బుల్డోజర్ ఇట్లా అంటది, వాళ్ళందరూ కలిసి ఇంత ముళ్ళ తీసుకొచ్చి ఇస్తారు. ఏది పేర్లు ఎందుకులే, ఇంత ధర్నా కూడా చేసిన వాళ్ళు ఉన్నారు అక్కడ. ఇంత ముళ్ళ తీసుకొచ్చి ఇంటికి వచ్చి ఇవ్వగానే పాపం అయ్యప్ప సొసైటీలో ఉన్న బిల్డర్లు అందరూ కలిసి ఓ మూట తీసుకొచ్చి ఇస్తారు. అంతే, బుల్డోజర్లు వెనక్కి వెళ్ళిపోతాయి. ఆ అధికారంలో ఉన్న రోజులు మళ్ళీ అటువైపు చూడరు, మళ్ళీ కొత్తోడు రాగానే మళ్ళీ మొదలు. సో ఇటువంటివి ఏం చేయబోతున్నారు? చిన్న బ్రేక్ తర్వాత దాంతో ఒక రకమైన దడ మొదలైంది. ఎలా వీటిని కాపాడుకోవాలి, ఆస్తులను కాపాడుకోవాలి. ఎందుకంటే ఆస్తులు లేకపోతే రాజకీయాలు చేయలేరు. ఆస్తులను ఎలా కాపాడుకోవడం అని ప్రభుత్వం మీద రివర్స్ అటాక్ మొదలైంది.
రివర్స్ అటాక్ మొదలయ్యి కాంగ్రెస్ పార్టీలో కొంతమందికి కూడా ఉన్నాయి ఫామ్ హౌస్లు, కొంతమందికి ఏంటి చాలామందికి ఉండొచ్చు. నాకు తెలిసి కాంగ్రెస్